రైట్, మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు మంగళగిరి చంద్రబాబు నివాసం నుంచి సిద్ధంగా ఉన్నారు. రైట్ రాజేష్, నా మాట వినిపిస్తోందా? రాజేష్, నా మాట వినిపిస్తోందా మీకు? రాజేష్, నా మాట వినిపిస్తోందా? రైట్ రాజేష్, ఇటు చంద్రబాబుతో మీరు మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆయన ఆర్టీవీతో మాట్లాడుతున్నప్పుడు, ఎందుకంటే బహుశా డిస్టెన్స్ వల్ల వాయిస్ కనెక్ట్ అవ్వలేదు అనుకుంటా, ఇటువంటి డిస్కషన్ ఏమన్నారు ఆయన మీరు మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు? ఆయన జస్ట్ శుభాకాంక్షలు మాత్రం చెప్పారు. తర్వాత మాట్లాడుతూ ఆయన సైకిల్ చేశారు. ఎందుకంటే పార్టీ కార్యాలయానికి వెళ్లే క్రమంలో చాలా మంది కార్యకర్తలు ఆయన కాన్వాయ్ అడ్డుకున్నారు, అందరికీ అభివాదం చేశారు. కానీ ఆర్టీవీతో మాట్లాడే క్రమంలోనే కొంత అక్కడ నాయిస్ డిస్టర్బెన్స్ వచ్చింది. అంతేకాదు కొంత ఆయన తర్వాత మాట్లాడతాను ఆయన సిగ్నల్స్ కూడా ఇచ్చారు. ఎందుకంటే పార్టీ కార్యాలయానికి వెళ్ళిన తర్వాత అక్కడ మీడియా అందరితో ఆయన మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి అక్కడ అందరితో కలిసి మాట్లాడతాను అనే ఉద్దేశంతో ఆయన చేయి సైకిల్ చేశారు. తర్వాత అక్కడ ఐటీడీపీ కార్యకర్తలు తెచ్చినటువంటి కేకును కట్ చేశారు, స్వయంగా కట్ చేసి వాళ్ళ సంతోషాన్ని కూడా పంచుకున్న పరిస్థితుంది. తర్వాత కాన్వాయ్ మూవ్ అవుతూ దాదాపు 1/2 కిలోమీటర్ మేర ఆయన కాన్వాయ్ ఆర్టీవీ ఫాలో అయింది. అదేవిధంగా అభిమానులు కార్యకర్తలు కూడా ఆయన కాన్వాయ్ ఫాలో అయింది. ఆయన కూడా చాలా నిదానంగా అందరికీ అభివాదం చేసుకుంటూ చంద్రబాబు మూవ్ అయ్యారు. ఎందుకంటే 3 గంటలకే పార్టీ కార్యాలయానికి వెళ్లాల్సి ఉన్నా కొంత మొత్తం షెడ్యూల్ అంతా చూసుకుని మొత్తం రిజల్ట్ అన్నంత ఒక అధ్యయనం చేసిన తర్వాత ఒక ఒపీనియన్కి వచ్చిన తర్వాత ఆయన ఇప్పుడు వెళ్ళి అక్కడ కార్యకర్తలతో అభివాదం చేయడంతో పాటు పార్టీ కార్యాలయంలో కూడా కేక్ కట్ చేస్తారు. తర్వాత మీడియాతో విక్టరీ గురించి మీడియాతో మాట్లాడబోతున్నారు చంద్రబాబు. ఏం మాట్లాడతారు చంద్రబాబు అనేది ఒక ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఆయన ప్రచారంలో కానీ తర్వాత కానీ ఆయన పదే చెప్తున్నమాట 140 స్థానాలు పైగా గెలుస్తామని ఆయన ప్రతి సందర్భంలో చెబుతున్న నేపథ్యంలో 140 దాటి 160 క్రాస్ అయిన పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఆయన ఈ విజయం మీద, కూటమి విజయం మీద చంద్రబాబు ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది మరి కాసేపట్లో తెలియబోతుంది. అంతేకాదు ఇప్పుడు ఇచ్చిన హామీలతో పాటు అమరావతి, పోలవరానికి సంబంధించినటువంటి ఆ నిర్మాణాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు, అదేవిధంగా ఏ విధమైన ప్రణాళికతో ముందుకు వెళ్తారు అంశాలకు సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారని కూడా తెలుస్తుంది. సాయంత్రం 7-8 గంటల ప్రాంతంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు పురంధేశ్వరి కూడా భేటీ అయ్యే అవకాశం కనబడుతుంది. ఇదే ఉండవల్లిలో నివాసంలోనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి భేటీ అయ్యి ఆ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి, ప్రభుత్వంలో మంత్రులకు సంబంధించి, కేబినెట్ కూర్పులకు సంబంధించి అన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. రేపు గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటు చేయాలని కూడా కోరే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. సచిన్, ఏదేమన్నప్పటికీ చంద్రబాబు చాలా జోష్ కనబడుతుంది. ఆయన ఆ విజయం సంబంధించినటువంటి ఆనందం ఆయన ముఖంలో చాలా స్పష్టంగా కనబడుతుంది. నవ్వుతూ అందరినీ పలకరించుకుంటూ ఆయన వెళ్ళిన విధానం చూస్తే కనుక చాలా జోష్లో చంద్రబాబు ఉన్నట్టు చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. రైట్ అయితే ముఖ్యంగా ఎంతసేపట్లో ఆయన చేరుకునే అవకాశం ఉంది? ఎందుకంటే దారి పొడవునా కూడా వాహన శ్రేణికి సంబంధించి కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలుకున్న నేపథ్యం చూస్తున్నాం. కాబట్టి ఎంతసేపట్లో ఆయన మీడియా సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది? ప్రస్తుతం ఆయన మళ్ళీ పార్టీ కార్యాలయం దగ్గరికి చేరుకునే ఉంటారు. ఎందుకంటే ఒక 6 కిలోమీటర్ డిస్టెన్సే కాబట్టి చేరుకునే ఉంటారు. అక్కడ ముందు కార్యకర్తలకు అభివాదం చేయడం, కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడిన తర్వాత మీడియా సమావేశం పెట్టే అవకాశం కనబడుతుంది. కేక్ కటింగ్ కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఒక 1 అవర్ లోపే ఆయన మీడియా ముందుకు వచ్చే అవకాశం కనబడుతుంది. మీడియా ముందుకు వచ్చి విజయం పైన, విజయానికి సంబంధించిన కారణాలు కూడా ఆయన విశ్లేషించే అవకాశం కూడా కనబడుతుంది. రైట్, ముఖ్యంగా అక్కడ కార్యకర్తలకు సంబంధించి ఏమంటున్నారు? ఎందుకంటే ఇది దాదాపుగా ఊహించని విజయం. ఎందుకంటే దాదాపుగా 100 సీట్లు లేదా 110 సీట్లు అనేది దాదాపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కావచ్చు, శ్రేణులకు కావచ్చు అంతవరకు వినిపించిన మాట. కానీ 164 లేకపోతే 160కి పైగా స్థానాలు అనేవి నెంబర్ వెనుకనే అక్కడ కార్యకర్తల్లో ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? ఖచ్చితంగా టీడీపీ కార్యకర్తల పాటు నేతలందరూ కూడా 120+ అనుకున్నారు. అంటే 120 స్థానాల వరకు వస్తాయనేది వాళ్ళ అంచనా. కానీ అనూహ్యంగా 160 దాటుతుందనేది వాళ్ళు కూడా కొంత షాక్ లో కనబడుతున్నారు. ఎందుకంటే గ్రేటర్ రాయలసీమలో వైసీపీకి ఎగ్జిట్ ఉంది. 52 స్థానాల్లో ఒక కనీసం 30 నుంచి 35 స్థానాల పార్టీ కైవసం చేసుకుంటుందనే ఒక అంచనా తెలుగుదేశం పార్టీకి వచ్చింది. మహా అయితే ఒక 18 నుంచి 20 స్థానాలు తెలుగుదేశం పార్టీకి రావచ్చని ఒక అంచనా ఎన్నికల తర్వాత పార్టీ కూడా వేస్తుంది. కానీ అనూహ్యంగా రాయలసీమలో వైసీపీకి అత్యంత పట్టు కలిగినటువంటి రాయలసీమ జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ స్వీప్ చేసుకుంటూ వచ్చేసిందంటే ఏ స్థాయిలో ప్రపంచం సృష్టించిందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇటు ప్రకాశం జిల్లా నుంచి, నెల్లూరు ప్రకాశం జిల్లా నుంచి మొదలు పెట్టుకుంటే ఇటు కృష్ణా, గుంటూరు స్వీప్ చేశారు, నెల్లూరు స్వీప్ చేశారు, ఉభయ గోదావరి స్వీప్ చేసేసారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఇది అంటే ఇక్కడ కృష్ణా జిల్లా నుంచి ఉభయ గోదావరి, ఉత్తరాంధ్రాన్ని వాళ్ళు అంచనా వేశారు. కాబట్టి ఇక్కడ కూడా అంచనాలకు మించిన స్థానాలు వచ్చాయి. అదేవిధంగా రాయలసీమలో వాళ్ళు ఊహించిన స్థానాల్లో, ఊహించిన స్థాయిలో సీట్లు వచ్చాయి. కాబట్టి ఈ 160 మార్క్స్ ని దాటగలిగారని ఆ పార్టీ నేతలు కానీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ ప్రజలు ఇచ్చినటువంటి ఈ పెద్ద మ్యాండేట్ కి ఖచ్చితంగా స్వీకరిస్తాము, అదేవిధంగా హామీలు అమలు చేస్తామని తెలుగుదేశం పార్టీ నేతలు కానీ చంద్రబాబు గారిని చెబుతున్న పరిస్థితి ఉంది. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం మంగళగిరి చంద్రబాబు
నివాసం నుంచి తన నివాసం నుంచి బయలుదేరారు. మరి కాసేపట్లో మీడియా సమావేశానికి హాజరు కాబోతున్నారు. మీడియాను అడ్రస్ చేసి ఆయన ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా అయితే మాత్రం 175 అసెంబ్లీ సీట్లకు గాను కూటమి 164 స్థానాల్లో ముందంజలో ఉంది. కొన్ని చోట్ల గెలిచిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు కూటమికి సంబంధించి ఆ ఫిగర్స్ మీరు చూస్తున్నారు. 164 నెంబర్ అనేది మీరు చూస్తున్నారు. వైసీపీ 11 స్థానాల్లో, కొన్ని స్థానాల్లో గెలిచింది, కొన్ని స్థానాల్లో ముందంజలో ఉంది. 11 స్థానాలకు సంబంధించి కూడా ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు తెలుగుదేశం పార్టీ వైసీపీకి సంబంధించి 10 స్థానాలకు పడిపోయిందనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డేటా చెబుతోంది. 10 నెంబర్స్ అనేవి ఏవి 10 కూడా ఏవో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా 10కి సంబంధించి 10 స్థానాలకు పడిపోయింది. ఇంకొక స్థానం కనుక డౌన్ అయితే సింగిల్ డిజిట్ కి ఇటు వైసీపీ దిగబోతుందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. అరకు, పాడేరు, అలాగే ఎర్రగొండపాలెం దీనికి సంబంధించి బహుశా ఇది ఇంకా మార్జిన్ 889 ఉంది కాబట్టి ఇంకా దాదాపుగా 11 రౌండ్లు ఉన్నాయి కౌంటింగ్కి సంబంధించి. బద్వేలుకి సంబంధించి బహుశా దాదాపుగా ఫిక్స్ అయినట్టు అనుకోవాలి. ఇక్కడ అరకు దాదాపుగా ఫిక్స్ అయినట్టు, దాదాపుగా వైసీపీ విజయం ఖరారు అయిందని అనుకోవచ్చు. ఎందుకంటే దాదాపు ఇంకొక 4 రౌండ్లు మాత్రమే ఉన్నాయి. పాడేరు కూడా ఇంకొక రౌండ్ మాత్రమే మిగిలింది కాబట్టి దాదాపు ఇక్కడ కూడా మెజారిటీకి సంబంధించి ఇక్కడ కూడా విజయం సాధించడం భావించవచ్చు. అయితే ఎర్రగొండపాలెంకి సంబంధించి క్వశ్చన్ మార్క్ ఉందని చెప్పుకోవచ్చు. అలాగే బద్వేలుకి సంబంధించి కూడా దాదాపుగా విజయం ఖాయమైనట్టే. రాజంపేటకు సంబంధించి కూడా విజయం ఖాయమైనట్టే భావించవచ్చు. పులివెందులకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనది కూడా దాదాపు విజయం ఖాయమైందని భావించవచ్చు. ఇక మంత్రాలయానికి సంబంధించి 2 రౌండ్ల కౌంటింగ్ జరగాల్సి ఉంది, కానీ ఇక్కడ కూడా దాదాపుగా విజయం ఖాయమయ్యే అవకాశం ఉంది. ఆలూరుకు సంబంధించి ఆలూరులో కూడా 4 రౌండ్ల కౌంటింగ్ జరగాలి. ఇక్కడ 4 రౌండ్ల కౌంటింగ్కి సంబంధించి 2162 మార్జిన్ అయితే ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే 4 రౌండ్లకు సంబంధించి ఏమైనా జరగచ్చు. దాంతోపాటు ఇటు తంబెల్లపల్లికి సంబంధించి 1 రౌండ్ మాత్రమే ఉంది. 10,684 మార్జిన్ ఉంది కాబట్టి బహుశా ఇది కూడా దాదాపుగా వైసీపీ కిటిలోకి వెళ్తుంది అనుకోవచ్చు. దాంతోపాటు పుంగనూరు, తంబెల్లపల్లి, దాంతోపాటు పులివెందుల, ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఎర్రగొండపాలెం అలాగే ఆలూరు ఈ రెండింటికి సంబంధించి ఆలూరులో ఇంకా 5 రౌండ్లు కౌంటింగ్ జరగాలి. ఎర్రగొండపాలెంలో 11 రౌండ్ల కౌంటింగ్ జరగాలి. ఈ రెండింటి మినహా అంటే దాదాపు 8 సీట్లు దాదాపుగా కన్ఫర్మ్ అని ఒక స్టాంప్ వేసేసుకోవచ్చు అనుకోవచ్చు. ఎందుకంటే బహుశా అక్కడ ఎక్కువ రౌండ్లో 1, 2 మహా అయితే 3 రౌండ్లు మినహా ఎక్కువ లేవు. దాదాపుగా మార్జిన్ కూడా కొంత హ్యూజ్గానే ఉంది. 5 డిజిట్స్ ఉంది, 4 డిజిట్స్ ఉంది. కాబట్టి మిగతా 8 స్థానాలకు సంబంధించి బల్ల గుద్దేసినట్టే చెప్పుకోవచ్చు. దాదాపుగా 8 సీట్లు మాత్రం ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఖాతాలో ఉండే అవకాశం డ్యామ్ షూర్గా కనిపిస్తోంది. మిగతా 2 స్థానాలకు సంబంధించి ఒకటి ఎర్రగొండపాలెం అలాగే ఆలూరు, ఈ రెండింటికి సంబంధించి ఇంట్రెస్టింగ్. ఈ రెండిట్లో ఇక్కడ ఎర్రగొండపాలెం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అక్కడ చంద్రశేఖర్ తాటిపర్తి చంద్రశేఖర్ ఆయన పోటీలో ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. ఆయన ప్రస్తుతం 889 ఓట్ల మార్జిన్తో లీడ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ ఏం జరుగుతుందనే ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. ఒకవేళ ఇంకొక నెంబర్ కనుక డ్రాప్ అయితే, ఇంకొక డిజిట్ కనుక డ్రాప్ అయితే సింగిల్ డిజిట్కే పరిమితమే అవకాశం ఉంది ఇటు వైసీపీ. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ 136 స్థానాల్లో, జనసేన 21 స్థానాల్లో, దాంతోపాటు బీజేపీ 8 స్థానాల్లో ముందంజలో ఉంది. వైసీపీ 10 స్థానాలకు సంబంధించి ప్రస్తుతం పరిమితమైన పరిస్థితి. బహుశా ఇంకొక సీట్ కూడా డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఆలూరుకి సంబంధించి కనుక మిగతా రౌండ్స్లో కాస్త టఫ్ కాంపిటీషన్ ఉంటే ఈ 2 సీట్లు కూడా ఇటు కూటమికి వెళ్ళే అవకాశం ఉంది. సో అటువంటి సినారియో మనకు కనిపిస్తోంది. ఒకసారి దీంతో పాటు మరిన్ని డీటెయిల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. బ్రేకింగ్ న్యూస్ కింద చూస్తున్నారు. ఇప్పటికే కూటమి విజయం సాధించిన నేపథ్యంలో సంబరాల్లో మునిగిపోయిన పరిస్థితి. విశ్వాసం మీరు చూస్తున్నారు. నరసరావుపేటలో క్రీడా ప్రాంగణంలోని శిలాఫలకాన్ని తొలగించారు. టీడీపీ కార్యకర్తలు ప్రాంగణం పేరు మార్చడంపై మండిపడ్డారు. మరింత సమాచారం మా ప్రతినిధి రామారావు అందిస్తారు. ఒక్కసారి అక్కడ శిలాఫలకాన్ని తొలగించడం మీద ఏం జరుగుతో అక్కడ గొడ్డలతో శిలాఫలకాన్ని తొలగిస్తున్నారు. రియాక్షన్స్ చూద్దాం. పార్టీ ఘన విజయం సాధించింది. పూర్తిగా
ఏదైతే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 17 స్థానాల్లో కూడా టీడీపీ జనసేన అభ్యర్థులు ఆ విజయం సాధించారు కొంతమంది, మరికొంతమంది విజయానికి చేరువలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే గతంలో 15 స్థానాల్లో వైసీపీ గెలిచినప్పటికీ ఈసారి మాత్రం ఒక్క సీట్లో కూడా వైసీపీ అభ్యర్థి లీడ్లో కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. అయితే వైసీపీకి సంబంధించినటువంటి ఘోర పరాజయం తర్వాత టీడీపీ కార్యకర్తల్లో కొత్త జోష్ కూడా నెలకొంది. ప్రధానంగా పల్నాడు, గుంటూరు జిల్లాల్లో చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లాలో అసలు వైసీపీ పూర్తిగా గెలిచినటువంటి పరిస్థితి. ఇక్కడ టీడీపీకి గత ఎన్నికల్లో ప్రాతినిధ్యం లేదు. ఈసారి చూసినట్లయితే సేమ్ సీన్ రిపీట్ అయింది. ఇక్కడ ఈరోజు